మన కొరకు ఆయన తీసుకున్న శిక్ష ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. అయితే ఎప్పుడైతే మన పరిస్థితులలో నాకేంటి ఈ పనిష్మెంటు, నాకేంటి ఈ సమస్య, నాకేంటి ఈ ఇబ్బంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మన సమస్యలలో మనల్ని పనిష్ చేస్తున్నట్టు, మనల్ని శిక్షిస్తున్నట్టు, దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడేంటి అని మనం ఎప్పుడైతే అనుకోవాల్సిన వచ్చినప్పుడు, అలాంటి సందర్భం వచ్చినప్పుడు మనము ఆయన వచనాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని యెషయా 53:5లో మన నిమిత్తము మన శిక్షను ఆయన తీసుకున్నాడు కదా, మరి నేను ఈ శిక్షలో ఉండకూడదు కదా అని మనము మరలా జ్ఞాపకం చేసుకొని దేవుని మరలా ఈ వాక్యం ద్వారా దేవునికి ప్రార్థించాలి. ప్రభువా, ఈ యొక్క శిక్ష అనేది మీరు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి నేను శిక్షింపబడడానికి వీలు లేదు అని ప్రార్థన చేయాలి.